ఏం జరిగింది? ఇజ్ ఇట్ సో అండి? సమ్మెలోకి వెళ్తున్నారా? సమ్మెలోకి వెళ్తున్నాం సార్. తప్పనిసరి పరిస్థితులలో ఇవాళ యాజమాన్యము ప్రభుత్వము బలవంతంగా మమ్మల్ని సమ్మెలోకి నెట్టేసింది. 21వ తారీఖు అర్ధరాత్రి 22వ తారీఖు ఫస్ట్ బస్సు నుంచి నిరవధిక సమ్మెకి మేము సిద్ధంగా వెళ్ళిపోతున్నాం సార్. అంటే ఏంటి మీ డిమాండ్లు ఏంటి థామస్ రెడ్డి గారు? డిమాండ్ గతం నుంచి కూడా ఈ ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో దాంట్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకు 2 పిఆర్సీలు డ్యూను ఇస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు సర్వీస్ కండిషన్లు అట్లాగే కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తాం, ఆ యూనియన్లు పునరుద్ధరణ చేస్తామని చెప్పి స్పష్టంగా 6 హామీలని ఆనాడు వాళ్ళ మేనిఫెస్టో బుక్ లో 14 పేజీలో పెట్టి చేయడం జరిగింది. దానివల్ల ఆకర్షితమైన కార్మికులంతా ఆ పార్టీకి మరి పట్టం కట్టి ఓట్లు వేయడం జరిగింది. ప్రభుత్వం గెలిచింది. ఇలా గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసిండ్రు, ప్రచారం చేసిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, ఆర్టీసీ ఉద్యోగుల వల్లనే మా గెలుపు సాధ్యమైంది, వాళ్ళకి అన్ని చేస్తాం, కాస్త టైం కావాలని చెప్పి ఆనాడు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 6 మాసాలు టైం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మికుల యొక్క ఇబ్బందులన్నీ కూడా మన ప్రభుత్వ దృష్టికి ట్రేడ్ యూనియన్ ప్రాంతాల్లో ఎన్నో ఉద్యమాలు చేసినాం. లాస్ట్ ఇయర్ కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. మీడియేటర్ల ద్వారా కూడా చర్చలు జరిగినాయి, అయినా ఇవ్వలేదు. ఇవాళ వరకు ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదంటే మరి ప్రభుత్వం ఇలా మహాలక్ష్మి పథకం పేరు చెప్పి ఆర్టీసీకి డబ్బులన్నీ కూడా ఇవ్వకుండా చేస్తా ఉంది. మహాలక్ష్మి పథకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ఇబ్బందులు పడి దాన్ని 48 గంటల్లో సక్సెస్ చేస్తే ప్రభుత్వ గౌరవ ప్రతిష్టలను పెంచినాం. దానికి ఇవాళ 350 కోట్లు ప్రతి నెల ఆర్టీసీకి ఇస్తా అని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ప్రకారం ఈ రోజు వరకు కూడా అన్ని డబ్బులు ఇవ్వలే. తాత్కాలికంగా 180 కోట్లు 200 కోట్లు 160 కోట్లు తెచ్చుకుంటా పోయింది. దానికి 2700 కోట్లు ఇంకా మాకు లాస్ట్ ఇయర్ రావాలని చెప్పి మేము చెప్తున్న టైంలో గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మొన్ననే వాళ్ళ స్టేట్మెంట్ లో 4069 కోట్ల రూపాయలు మేము ఆర్టీసీకి ఇంకా ఇచ్చేది ఉందని చెప్పి వారే ఒప్పుకున్నారు. అవి కూడా మాకు ఇప్పటి వరకు ఇవ్వలే. రెండోది మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లో 1 రూపాయి కూడా పెట్టలేదు. తర్వాత మాకు రావాల్సిన ప్రతి నెల రావాల్సిన బస్ పాస్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, వికలాంగుల రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, విలేకరుల రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ఇవ్వకుండా మహాలక్ష్మి పథకం ద్వారానే మీకు ఓఆర్ పెరిగింది అంటా ఉన్నారు. మహాలక్ష్మి పథకము మీరు ప్రవేశపెడితే మేము కష్టపడి వస్తే మేము టికెట్లు ఇస్తే ఆర్టీసీకి రావాల్సిన డబ్బులే కదా, అవి రియంబర్స్మెంట్ టోటల్ గా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మరి అటువంటిప్పుడు ప్రజా రవాణాని మీరు ఏ విధంగా రక్షిస్తారు? ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. పరిస్థితి ఏంటి అని అడిగితే చెప్పే పరిస్థితి కదా థామస్ రెడ్డి గారు. అంటే ఈ డిమాండ్స్ని ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచారా లేకపోతే ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? మీరు సమ్మెకు వెళ్ళిపోతే అఫ్కోర్స్ మీ ఇబ్బందుల గురించి మీరు రైజ్ చేస్తున్నారు, బట్ ప్రజలకు కూడా కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది కదా. ఇవాళ ప్రజల ఇబ్బందులను తీర్చేదే ఆర్టీసీ. ప్రజా రవాణా బాగుండాలని, ప్రజలకు బస్సుల సంఖ్య పెరగాలని చెప్పి ఇవాళ ఈవీ బస్సులు వస్తే మన ఆర్టీసీ అన్యాక్రాంతం అయిపోతుంది కాబట్టి కొత్త బస్సులు కొనాలని చెప్పి బడ్జెట్ లో డబ్బులు పెట్టాలని చెప్పి ప్రజల కోసమే మేమంతా చేసే ప్రయత్నం. చివరిగా ఉద్యోగులం కాబట్టి మాకు రావాల్సినవి అడుగుతాం. ఇవాళ సమ్మె నోటీస్ లో మేము 32 డిమాండ్లు పెట్టినాం. 32 డిమాండ్లు పెడితే ఈ గతంలో యాజమాన్యం రాలే, మొన్న రాలే, ఈ రోజు ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ లో 6 అంశాలు పొందుపరిచి ఇలా యూనియన్లు గాని తర్వాత మీకు రావాల్సిన పాత బకాయిలు గాని అట్లాగే ఈవీ బస్సులు గాని ప్రభుత్వ విలీనం గాని ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి అని చెప్పి యాజమాన్యం ఒక చిన్న లెటర్ ఇవాళ పంపించడం జరిగింది. అంటే 32 డిమాండ్లు పెడితే 5 డిమాండ్ల మీద పంపిస్తే ఇంకా 27 డిమాండ్ల మాటింటో వాళ్ళు చెప్పలేరు. అయితే ఎప్పుడుగా సమ్మె నోటీస్ యాజమాన్యాన్ని ఇచ్చినప్పుడు కార్మిక చర్చలు చేసి సాధ్యాసాధ్యాలు చెప్పి వాళ్ళ పరిధిలో ఉన్నాయని కూడా చర్చల ద్వారా పరిష్కరిస్తూ మిగతా పాలసీ విధాలు ఉన్నప్పుడు ప్రభుత్వానికి అసలు చేయాలి. ఆనవాయితీగా ఏళ్ళన్నీ కూడా ఆర్టీసీలో వస్తా ఉంటే
చేయాలని కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ల లెవెల్లో అగ్రిమెంట్ జరుగుతుంది, కానీ జరగలే. ఈ పాలనా ప్రభుత్వం అని చెప్తా ఉన్నది, ప్రజా ప్రభుత్వం అంటా ఉన్నది. అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ థామస్ రెడ్డి గారు, ఇక్కడ ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం జరుగుతుందా? కారణం ఏంటో మాకు అర్థం కాలేదు. అదే నేను అడుగుతున్న క్వశ్చన్. అంటే ఇది ప్రజలకి ఇబ్బంది అండ్ ప్రజల భాగస్వామ్యమైన మీకు ఇబ్బంది, ఇన్ని ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఆల్రెడీ మీరు అన్నారు గత మార్చిలో మీరు నోటీసులు ఇచ్చారు, బట్ ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే యాజమాన్యం నుంచి కావచ్చు మీకు రియాక్షన్ లేదు, రిప్లై లేదు అని చెప్పి, ఇప్పుడైనా ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా, రిప్లై ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే దానికోసం ఎదురు చూడడం జరుగుతుందా, లేకపోతే మీరు సమ్మెకి వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారా, ఏం చేయబోతున్నారు? మేము సమ్మెకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. సమ్మె మా లక్ష్యం కాదు, బలవంతంగా నెట్టింది. కారణం ఏంటంటే ఇవాళ నిన్న మొన్న మీరు చూస్తా ఉన్నారు, ఈవీ బస్సులు తెచ్చింది. ఈవీ బస్సులు అనేది అది కేంద్ర ప్రభుత్వ విధానం. కేంద్ర ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రులకి ఆ పాలసీ నడపద్దా అనేది వీళ్ళ ఇష్టంగా ఉంటది. ఇవాళ 4 కోట్లు కావచ్చు, ఇటువంటి పాలసీలు ఉంటే మేము మా జిల్లా మా రాష్ట్రానికి పరిమితం అని చెప్పవచ్చు. ఏ ముఖ్యమంత్రి వాళ్ళు ఆజమాయిషీ చేయలేదు. ఇది కేవలం ఒలక్టో జేబిఎం కంపెనీలు అంటే కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు గ్రాంట్ ఇచ్చి ఒక్క బస్సుకి 36 లక్షల సబ్సిడీ వాళ్ళకే కార్పొరేట్ సంస్థలకు ఇస్తే, ఈ ప్రభుత్వం చేసింది ఏంటి? ఇలా వాళ్ళు ఆ ప్రభుత్వానికి వంతబాడుతూ ఆ బస్సులని ఆర్టీసీకి ఇస్తూ నాకు హైర్ కట్టమంటా ఉన్నారు. అంటే హైర్ ఇప్పిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం, కానీ ప్రభుత్వ బాధ్యత ఏందో చెప్పట్లేదు. రెండోది, ఆ బస్సులు రావడం వల్ల ఆ బస్సుల విధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు ఉండాలి, పర్మనెంట్ ఉద్యోగులు ఉండడానికి వీల్లేదు. ఆర్టీసీ ఉద్యోగులు దాని మీద పనిచేయకూడదు, కొత్త ఉద్యోగాలు ఉండొద్దు, పర్మనెంట్ జీతాలు ఉండొద్దు అని చెప్పి ఇలా వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేస్తా ఉన్నారు. అట్లాగే అవుట్ సోర్సింగ్ విధానంలో ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. మీరు చూసింది మొన్నని. రెండోది, ఇలా బస్సులు వస్తే జనాలంతా అంటే థామస్ రెడ్డి గారు మీరు దాదాపుగా మీరు అన్నారు ఒక మాట, హైదరాబాద్ హెడ్ ఆఫీసులు కూడా ఇవాళ అది షెడ్యూల్ 9లో ఉన్నదాన్ని ఎక్కినా ఇలా ట్యాక్స్ కన్సల్టెన్సీ వాళ్ళకి మొన్న అలాట్ చేసింది ఈ ప్రభుత్వం. వాళ్ళకి ప్రభుత్వాలకు కానీ ముఖ్యమంత్రి కానీ వాటి మీద ఎలాంటి హక్కులు ఉండవు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఆధీనం ఉంటది. మనం ఏపీలో చూసుకున్నట్టుంటే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనమవుతారు, అంతేగాని ఆస్తులు మీరు అన్నట్టుగా అంటే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇవ్వడం వల్ల మేము కొట్లాడి దాన్ని ఆపుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే ఇలా హైదరాబాద్ లో ఈవీ బస్సులు వస్తున్నాయి అన్నట్టు నెపంతో 4500 మంది డ్రైవర్లని మీరు బయటకు పోండి అని చెప్పి ఆప్షన్ ఫామ్లు ఇస్తా ఉన్నారు. కరీంనగర్ జోన్ కు పోండి, హైదరాబాద్ జోన్ కు పోండి అని చెప్పి. మెకానిక్లను అందరినేమో మీరు కన్వర్షన్ డ్రైవర్ గా పోతారా, కండక్టర్ గా పోతారా, అదే అంటున్నా. అంటే మీరు అన్నట్టుగా 1 కాదు 2 కాదు, ఏకంగా దాదాపు 2-3 డజన్ల కొద్ది డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డిమాండ్స్ నెరవేరే అవకాశం కనిపిస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే నిరవధిక సమ్మెకు వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే ఒక 2 రోజుల సమ్మెకు మాత్రమే ప్రస్తుతం దాన్ని అంటే 2 రోజులకు మాత్రమే పరిమితం చేయబోతున్నారు? మొన్న హెడ్ ఆఫీస్ ఇచ్చినప్పుడే అది మా ఆత్మ మీద దెబ్బ కొట్టినట్టు అయిపోయింది. మా మోనోపాలికి అప్రతిష్ట వచ్చింది. కాబట్టి ఇప్పుడు సమ్మె చేయకపోతే ఆర్టీసీలు ఉండవు, ప్రజా రవాణాకి నిఘాతం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు ఇప్పటికే రేట్లు పెరిగిన ఈ బస్సుల్లో తర్వాత క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. వేరే రాష్ట్ర వాళ్ళు దాని మీద చేయాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులందరూ ఏకమై జేఏసీ మీరు ముందు నడవండి, మీ వెంట మేము ఉన్నామని చెప్పి కార్మికులందరూ ప్రోత్సాహంతో మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇది 1 రోజు 2 రోజుల సమ్మె కాదు, ఇది మా జీవిత పోరాటం. ఆఖరి దక్క విజయం సాధించే వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఈ లక్ష్య సాధన తిరిగయ్యే వరకు, తెలంగాణ ప్రజలకు ఆర్టీసీని రక్షించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇలా కేవలం ఆర్టీసీ ఉద్యోగులమే కాదు, ఇవాళ అన్ని పార్టీల దగ్గరికి పోయినాం, మేధావుల దగ్గరికి పోయినాం. అంటే ఒక్కటి మాత్రం అర్థమవుతోంది, అంటే ఇక్కడ ఇదంతా పూర్తి అంటే మీ డిమాండ్స్ నెరవేరే వరకు పూర్తిగా నిరవధిక సమ్మెకు వెళ్ళబోతున్నారు. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ థామస్ రెడ్డి గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ వివరణ అండ్ మీ ఈ అంశానికి సంబంధించి మీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఆర్టీసీ జేఏసీ చెబుతోంది ఒకటి, మాకు సంబంధించిన ఆ 2-3 డజన్లు దాదాపుగా 30కి పైగా డిమాండ్స్ ఉన్నాయంటూ కూడా ఆర్టీసీ జేఏసీ మాట్లాడింది. ఆర్టీసీ జేఏసీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ చెప్పుకొచ్చిన అంశాలు అవి. ఆ డిమాండ్స్ నెరవేరకపోతే కనుక నిరవధిక సమ్మెకు వెళతామంటూ ఆర్టీసీ జేఏసీ చెప్పుకొచ్చిన అంశం. సో మీరేమనుకుంటున్నారు? ఆర్టీసీ జేఏసీ మాట ప్రకారం ఆర్టీసీ జేఏసీ ఇప్పుడు నిరవధిక సమ్మెకు వెళ్ళే అవకాశం ఉందా? ప్రభుత్వం
ఇటు మళ్ళీ చర్చలకు పిలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరేమనుకుంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ పెరుగుతున్న ధరలతో రవాణా అంటే కోర్స్ ఇంకా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాస్త ఫిజిబుల్గా ఉంది కాబట్టి సరిపోయి, లేకపోతే ఈ రేట్ల పెరుగుదల మీద ఈ యుద్ధం ప్రభావం